స్టైలిస్ట్ మిస్టరు లేటెస్ట్ మోడలు బిగ్గెస్ట్ బ్లాస్టరు లుకింగ్ సూపర్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండెదడల్ విన్నర్ మోడల్ విన్నర్ ఖుదా కసం లగే నజర్ స్మార్ట్ స్టైల్ చంద్రుడు పద్దాలకు మోడలు దానైన సూర్యుడు మోడలింగ్ టాపర్. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఐపీఎల్ ఇంకా ఎలక్షన్స్ హవా సన్నగిల్లుతున్న వేళ మళ్ళీ సినిమాల మీద ఫ్యాన్ వార్స్ మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. మనకు కావాల్సింది కూడా అదే అనుకోండి. బట్ యాజ్ యూజువల్ గా మనం అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం. ముందుగా లాస్ట్ టైం మొదలైన ఒక్కడు వర్సెస్ గిల్లీ వార్ కంప్లీట్ చేద్దాం. మొన్న మహేష్ బాబు, ఇప్పుడు ఏకంగా గుణశేఖర్ అందరూ ఒప్పుకుంటున్నారు ఒక్కడి కంటే గిల్లీయే బెటర్ అని తమిళోడు కలిగితే గాడ్జిల్లా డైడ్ వైల్ అండర్స్టాండింగ్ ద జోక్ అని మనోడు దూరాడు. గోల్టీస్ టాకింగ్ అబౌట్ క్రింజ్ అని ఇంకోటి దూరితే గూగుల్ కి తెలుసులేరా అని క్రింజ్ అని టైప్ చేస్తే గిల్లీ వచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు. అయితే అక్కడ సరిగ్గా చూస్తే పోకిరి అండ్ గిల్లీ అని సెర్చ్ చేయడంతో అది పెట్టి వై దిస్ చీప్ ఎడిట్ అని పెట్టాడు. మీ విఎఫ్ఎక్స్ కంటే నా ఎడిటింగ్ బెటరే లేరా అని మనోడు అన్నాడు. దానికి తమిళోడు నవ్వితే ఎరా పోకిరి రీమేక్ చూసావని అడిగాడు. ట్రై బెటర్ అన్నాడు. అయితే వెళ్ళి లియో ఇంకా బీస్ట్ చూడు అన్నాడు. నాట్ ఎనఫ్, ట్రై మోర్ ప్లీజ్ అన్నాడు. టైం లిమిట్ అయిపోయిందిరా అన్నాడు. మోర్ అని అడిగాడు. వచ్చి ఇంకెన్ని కావాలరా పో అని మనోడు సీరియస్ అయ్యాడు. డే ఇంకిట్ట ఇన్నున్నరే ఎదురు పాకురాండా అని వాడు అన్నాడు. తెలుగులో మాట్లాడరా ప్లీజ్. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఏదన్నా పని చేసుకోరా బేవకు. మనోడికి అర్థం కాక నీ తమిళ జాతి అన్నాడు. స్టార్ట్ క్రైంగ్ అని ఇంకోటి వచ్చాడు. తలపతి ఏడుస్తున్నట్టు ఫోటో పెట్టాడు. క్రై మోర్ బ్రో అన్నాడు. ఇంకా మనోడికి చిరాకేసి బ్రో డూ యూ నో ద స్పెల్లింగ్ ఆఫ్ 1000 crore మూవీ అని అడిగాడు. నో బట్ యూ విల్ క్రై వెన్ ఇట్ కమ్స్ సూన్ అన్నాడు. ఎప్పటిదాకా రాలేదు కదరా అన్నాడు. వాడు అప్కమింగ్ మూవీస్ లిస్ట్ పెట్టాడు. జరిగిన దాని గురించి చెప్పమంటే ఫ్యూచర్ అంటావేంట్రా అన్నాడు. పాస్ట్ గురించి ఎవడు మాట్లాడు, ఫ్యూచర్ ఇంపార్టెంట్ అన్నాడు. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు కానీ కళల్లో బతుకుతున్నావు అని అన్నాడు. నో థ్యాంక్స్ బడీ ఐఎమ్ గోల్టీ అని అంటే నో థ్యాంక్స్ బడీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ గిల్లీ అన్నాడు. మేము జస్ట్ దాని వల్ల ఫ్యాన్స్ అవ్వలేదురా, విజయ్ ఎప్పటి నుంచో స్టారే అన్నాడు. 20 years బ్యాక్ మూవీస్ చూపిస్తావేంట్రా అన్నాడు. నువ్వు రీమేక్ ఫ్యాన్ వా అని అడిగావు, అందుకే నేను ఇవి చూపించా అన్నాడు. గాడ్జిల్లా హ్యాడ్ ఏ స్ట్రోక్ ట్రైయింగ్ టు రీడ్ దిస్ అండ్ ఫకింగ్ డైడ్ అన్నాడు. ఐ థింక్ యూ డౌన్లోడెడ్ రాంగ్ గాడ్జిల్లా ఫక్ ఆఫ్ అన్నాడు. సరే ఇది అయిపోయిందేమో అనుకుంటే ఇంకోటి వచ్చి నువ్వు హీరో ఎలా అయ్యావరా బాబు అని అంటే అసాసిన్స్ క్రీడ్ మర్చిపోయావని ఇంకోటి యాడ్ చేశాడు. ఇదిగో ఆంధ్ర ఆక్వామ్యాన్ అని తమిళోడు రిప్లై ఇచ్చాడు. మరి ఇదేంట్రా వీడు స్పైడర్ మ్యానా అని అడగడంతో ఈ వార్ క్లోజ్ అయింది. చిరంజీవి కన్నా బెటర్ డాన్సర్ ఎవరు అనిపిస్తే వాళ్ళ పేర్లు చెప్పలేదు. కమల్ హాసన్ అంటే కమల్ హాసన్, రజనీకాంత్ అయితే రజనీకాంత్, లేదంటే అమితాబ్ బచ్చన్ అయితే అమితాబ్ బచ్చన్. ఐ డోంట్ మైండ్. చిరంజీవి వచ్చిన టైంలో ఎవరుంటే వాళ్ళ పేరు చెప్పు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. నువ్వు జస్ట్ చెప్పు చాలు. రాకేష్ రోషన్. అదొక్కటే. రాకేష్ రోషన్ ఎవడాడు? రాకేష్ రోషన్ ఎవరు ఆయన? మీకు తెలియదండి, అది మీ నాలెడ్జ్. మీకు తెలియకుండానే మీరు చిరంజీవి ఇండియా గ్రేటెస్ట్ డాన్సర్ అని పాస్ చేస్తారు. ఇప్పుడు మేము చెప్తుంటే పేరు చెప్తుంటే మీరు ఎవరైనా. ఇప్పుడు మనం ర్యాండమ్ షిట్ లోకి వెళ్దాం. గ్లాస్ లో టీ పోలేదేంటి బయటగా ఒకటి అడిగితే అవన్నీ గ్రాఫిక్స్ అన్నా అని ఒకటి రిప్లై ఇచ్చాడు. కాదన్నా వెలాసిటీ గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ గ్రావిటీ మల్టిప్లైడ్ బై రేడియస్ అంట ఇప్పుడే చూసాను ఒకటి క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ కి వెళ్తే సలార్ మా టీవీలో వచ్చి చాలా తక్కువ టీఆర్పీ తెచ్చుకున్న సందర్భంగా ఎంబీ ఫ్యాన్స్ మీద పడ్డారు. అప్పుడు పీబీ ఫ్యాన్ వచ్చి 1 AM షోస్ కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి మీకు వచ్చిన పౌరుషాలకి హ్యాట్స్ ఆఫ్ రా, సలార్ గ్రేటర్ దాన్ సో కాల్డ్ కారం ఫుల్ రన్ అని అంటే చీప్ గా డే 1 సింగిల్ పోస్టర్ వదిలే వాళ్ళకి ఎలా ఫ్యానిజం చేస్తున్నారు, నాకు ఫ్యానిజం చేయండి, డే 1 2 పోస్టర్స్ వస్తాయి అని కామెడీ చేస్తే మేడం ఆ 2 పోస్టర్లు లీడ్కి అని తిప్పికొట్టాడు. పోస్టర్స్ మీద సర్వ హక్కులు మీవేరా లేబర్స్ అని అంటే మసాజులు చేసే మియా ఖలీఫా మెసేజ్లు ఇస్తున్నట్టుందని వాడిని ముయించాడు. అయితే మళ్ళీ నాని వచ్చి ఇఫ్ లాంచింగ్ ఫేక్ పోస్టర్స్ ఇస్ అ స్పోర్ట్, మహేష్ బాబు ఇస్ అ ట్రెండ్ సెటర్ ఇన్ ఇట్ ఫ్రమ్ దూకుడు అని అంటే 2007 లోనే యోగి కలెక్షన్ పోస్టర్ అని బుజ్జిగాడు పోస్టర్ పెట్టి అందరినీ ముయించాడు. ఎన్నిసార్లు చెప్పాలరా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలికించమని. నువ్వు హీరో అయింది నీ తెల్ల తోలు, నీ హైట్ వల్ల. నువ్వు ఇలాగనే చేస్తే స్టార్ హీరోల కడుపున పుట్టినా ఎప్పటికీ. నెక్స్ట్ కి వెళ్తే ట్విట్టర్ లో కొన్ని రోజులు ప్రభాస్ ఫ్యాన్స్ గోల్ చేశారు. ఆ గోల్ ఏంటో చూద్దాం. కల్కి హిందీలో ఆడదని అజయ్ దేవ్గన్ ఫ్యాన్ పెడితే ఫైనల్ రన్ లో సలార్ ని డంకి దాటేస్తుందని వాడు అప్పట్లో చేసిన ప్రెడిక్షన్ పెట్టి ఒకటి నవ్వాడు. అప్పుడు వీడు వచ్చి అదే అయింది కదా, హిందీలో డంకి 200 crore ప్లస్ సలార్ 170 crores అని అంటే సలార్ హిందీ నెట్ 180 crore ప్లస్ డంకి ఆల్ ఇండియా నెట్ 200 crore ప్లస్ అని వాడిని ముయించాడు. అప్పుడు సమా వచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుని చప్రీ స్టెప్స్, ఐటమ్ సాంగ్స్, ఫోర్స్డ్ కామెడీ ఇవన్నీ పెట్టుకుని ఏ నా కొడుకు
కి యాక్టింగ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మీ హీరోలంతా పీకుడు గర్ల్ అయితే 3 Idiots, పీకే, దశావతారం లాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు చేయండి, అప్పటిదాకా ఎక్కడ బతకాలో తెలుసుగా అని అంటే ఇంతకీ ప్రభాస్ ఈ రెండిట్లో ఏ కేటగిరీని ఒకటి అడిగాడు. మన హీరోస్ అందరూ సేమ్ రేంజ్ యాక్టర్స్, యాక్టింగ్ అనేది సీన్, స్కోప్ అండ్ స్క్రిప్ట్ బట్టి ఉంటుందని అంటే ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో అరే ఇదిరా యాక్టింగ్ అంటే అని చెప్పుకునే ఒక్క మూవీ చెప్పని అడిగాడు. ఇంకోటి వచ్చి చక్రం అన్నాడు. ఒరే ఆ చక్రంకి సంతోషం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అయినా వచ్చాయారని అంటే ఎవడ్రా వీడు అవార్డ్స్ అంట కామెడీగా నలుగురు డిసైడ్ చేసి ఇస్తారవి అన్నాడు. ఆ నలుగురు పీబీని ఒక్కసారి కూడా డిసైడ్ చేయలేదుగా మరి అంటే నో వన్ కేర్స్ అని క్లోజ్ చేశాడు. స్నేహ గారు, ఐఎమ్ సారీ ఫర్ ఆస్కింగ్ దిస్. మీ వన్ సైడ్ లవ్, యువర్ ఫస్ట్ వన్ సైడ్ లవ్ గురించి డెఫినెట్ గా తెలుసుకోవాలని ఉంది. లైఫ్ టైం వన్ సైడ్ లవ్ స్నేహ గారితోనే. ఓకే, ఎంబీ ఫ్యాన్స్ తో అయ్యాక నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నారు. ఒకడొచ్చి బ్రేకింగ్ ద కన్ఫ్యూజన్ సలార్ 2 తర్వాత ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుందని పెట్టాడు. తర్వాత వాడే వచ్చి ఎన్టీఆర్ వదలట్లేదు, ప్రభాస్ తో నేను మాట్లాడతా, ఫస్ట్ మనం చేయాల్సిందే అన్నాడు. పీబీ కూడా ఒప్పుకునేలా ఉన్నాడు అన్నాడు. మళ్ళీ వచ్చి మే అండ్ సలార్ 2 స్టార్ట్ అయిపోతుంది, ఇది ఫిక్స్ అన్నాడు. దీంతో సమా వచ్చి సలార్ సరిగ్గా ఆడలేదంటే ఆ ఎఫెక్ట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ మీదే పడుతుంది. మన హిస్టరీ చూసుకుంటే సింహ తర్వాత దమ్ము, గబ్బర్ సింగ్ తర్వాత రామయ్య వస్తావా, దూకుడు తర్వాత బాద్షా, ఇలా కావాలా లేదా సలార్ 2 అయిపోయాక హైప్ తో ఫ్రెష్ మూవీ కావాలని అడిగాడు. మాకు ఎలా అయినా ఓకేరా బాబు, ఎప్పుడు వచ్చినా సలార్ని 1 వీక్ లో లేపుతామని ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. దీంతో పిచ్చెక్కిన ప్రభాస్ ఫ్యాన్స్ సమంత స్టోరీలో ఈ పిక్ పెట్టిందని చెప్పి ఒక ఫోటో వైరల్ చేశారు. తర్వాత వాళ్లే వచ్చి ఇది ఎంబీ ఫ్యాన్స్ పని అన్నారు, ఇది ఏ ఫ్యాన్స్ పని అన్నాడు. ఫైనల్ గా కూడా వచ్చి ఇది పీబీ ఫ్యాన్స్ పనే అన్నాడు. ఇవన్నీ కాదు, అసలు అది సమంత ఫోటోయే కాదని ఒరిజినల్ పిక్ పెట్టడంతో ఈ మ్యాటర్ క్లోజ్ అయింది. ఇక లేటెస్ట్ గా అయితే SRH vs LSG మ్యాచ్ సందర్భంగా LSG ఇన్నింగ్స్ SRH ఇన్నింగ్స్ అని పెడితే SRH నేచురల్ గానే ఆడారు కదా వితౌట్ VFX అని ప్రభాస్ ని ట్రోల్ చేశాడు. బాడీ బిల్డింగ్ మన వల్ల కానప్పుడు వేరే వాళ్ళని VFX అనకూడదని ఒకడు అన్నాడు. ఇఫ్ దిస్ ఇస్ నాట్ VFX దెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ అని అంటే బాయ్స్ అంటే మినిమం బాడీ గురించి నాలెడ్జ్ ఉండాలరా, ఒక రిలాక్స్డ్ మజిల్ ని పంప్డ్ మజిల్ తో కంపేర్ చేసి VFX అంటున్నారు. లైఫ్ లో ఎప్పుడైనా జిమ్ కి వెళ్ళి బ్రో అర్థం అవుతుంది అంటే పంప్డ్ మజిల్ అంటే ఇదా అని జిమ్సన్ ఫోటో పెట్టి క్లోజ్ చేశాడు. దీంతో మళ్ళీ పిచ్చెక్కిన ప్రభాస్ ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ తో వార్స్ ఏంటి, మనలో మనమే వార్స్ చేసుకుందామని టీమ్ సలార్ వర్సెస్ టీమ్ స్పిరిట్ అని స్టార్ట్ చేశారు. ఇక మన ర్యాండమ్ షిట్ లో లాస్ట్ న్యూస్ లేడీస్ పంచాయతీ చూద్దాం. ఒక అమ్మాయి వచ్చి నన్ను ఎవడైనా తప్పుగా చూసినా లేకపోతే తప్పుగా బిహేవ్ చేసినా పోయి లొల్లి పెట్టుకునేవాడే కావాలనుకున్నా అలాంటోడే వచ్చిండని పెడితే ఎవరైనా అలాంటోడే చేసుకుంటారు కదా జనరల్ గా ఒకటి రిప్లై ఇచ్చాడు. చాలా మందికి గొడవలు నచ్చవు బయట అంతానంటే నేను గొడవ పడతాలే నువ్వు లక్కీ అన్నాడు. అక్కడ టాపిక్ అన్నల కోసం కాదురా హస్బెండ్ కోసం. ఏ ట్వీట్కి ఏం రిప్లై ఇవ్వాలో కూడా తెలియదా, ఎర్రిగొర్రె బాడుకో అని చాలా హార్ష్ గా రిప్లై ఇస్తే నేనేమన్నాను, నువ్వు లక్కీగా అలాంటోడు వచ్చాడని యువర్ లక్కీ అన్నాను. గొర్రెందే బర్రలుగా ముందు నువ్వు కొవ్వు కరిగించుకో, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని ధీటుగా సమాధానం ఇచ్చాడు. ముందు ఈ లంగాడు మంచిగా ట్వీట్ వేస్తే నేను కింద మంచిగా నా రిప్లై ఇచ్చా, కానీ వాడే ఓవర్ యాక్షన్ చేశాడు. అందుకే దీనికి మిగతా లుచ్చగాళ్ళు వచ్చి లాఫింగ్ ఎమోజీలు, కోట్లు ఏం దిగజారిపోయి ఉన్నారు అసలు అని ఇష్యూ ఫుల్ హీట్ అయిపోయింది. కాసేపు అయ్యాక అమ్మాయి వచ్చి అసలు ఇది 1 సైడ్ లవ్ అని తెలిస్తే ఏమైపోతారని షాక్ ఇచ్చింది. 15,000 రూపాయలు అన్నాడు. రక్తానికి జాతి లేదు, మాంసానికి రక్తానికి జాతి లేదు, మాంసానికి కులం లేదు, చర్మానికి మతం లేదు. నెక్స్ట్ మనం క్రికెట్ లోకి వెళ్దాం. హ్యాపీ గౌతమ్ గంభీర్ ఇన్ ద డగౌట్ అని పెడితే యాంగ్రీ మహేష్ బాబు అని ఒకటి గెలికాడు. యాంగ్రీ మహేష్ బాబు ఇస్ ఫైర్ అని ఆర్సీ ఫ్యాన్ జాన్ విక్ వేస్తే యాంగ్రీ రామ్ చరణ్ ఇస్ ఫైర్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ గెలికాడు. దిస్ సీన్ ఇన్ అర్జున్ చౌదరి ఇస్ ఫైర్ అని వాడు నోరు ముయించాడు. అప్పుడు ఏ ఫ్యాన్ వచ్చి నంబర్ ఆఫ్ డక్స్ ఇన్ IPL చోక్లీ 10, ధోని 6 అని అంటే ధోని ఫ్యాన్ వచ్చి నంబర్ ఆఫ్ 100 crore ప్లస్ ఓపెనింగ్స్ ఇన్ సింగిల్ డే ప్రభాస్ 3, యష్ 1, లల్లు అర్జున్ 0 అని వాడిని ముయించాడు. ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి. ఓకే, ఇప్పుడు యాక్చువల్ క్రికెట్ న్యూస్ లోకి వెళ్తే పార్థు పటేల్ వచ్చి మ్యాక్స్వెల్ ఇస్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఇన్ IPL అన్నాడు. దీంతో ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ ను ఒక ఇండియన్ ప్లేయర్ అంటాడా అని చెప్పి ఇండియన్స్ అందరూ అట్టుడికిపోయారు. ఒకడు వచ్చి ఎస్ వెరీ ఓవర్ రేటెడ్ క్రికెటర్, నౌ పార్థివ్ అంకుల్ షో మీ యువర్ ICC ట్రోఫీస్ అని అడిగాడు. వాడు IPL అంటే ICC ట్రోఫీస్ అంటావేంట్రా అని ఇంకోడంటే మ్యాక్స్వెల్ దగ్గర IPL ట్రోఫీ కూడా ఉంది సో షటప్ అన్నాడు. మరి అలాంటప్పుడు ICC ట్రోఫీస్ ఎందుకు అన్నామని అడిగితే ICC గ్రేటర్ దాన్ IPL సో వాడి పాయింట్ వ్యాలిడే అని ఇంకోటి దూరాడు. అబే చూతియే వాడు IPL లో ఓవర్ రేటెడ్ అన్నప్పుడు ICC గురించి ఎందుకురా అన్నాడు. 30+ యావరేజ్ విత్ 160+ స్ట్రైక్ రేట్ ఓవర్ రేటెడ్ ఎలా అని అడిగాడు. అరే ఊరోడా, నేను చెప్పేది ఏంటంటే IPL గురించి ఎత్తినప్పుడు ICC గురించి ఎందుకు అని అంటే పార్థు పటేల్ మనోడికి థ్యాంక్ యూ చెప్పాడు. ఇది క్లోజ్ అయింది అనుకుంటే ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ బిలో 5'2" నెవర్ మ్యాటర్స్ అని ఇంకోడంటే నా హైట్ 5'3" ఇప్పుడు ఓకేనా అని మనోడు అడిగాడు. ఈ లోపు ఇంకోటి వచ్చి హిస్ ట్రోఫీస్ గ్రేటర్ దాన్ యువర్ హైట్ అన్నాడు. మనోడు IPL ట్రోఫీతో ఫోటో పెట్టి మ్యాటర్ క్లోజ్ చేశాడు. Baby, calm down, calm down. Yo, this your body, it puts in my heart for lockdown, oh lockdown. Tell me no, 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 oh, 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 oh. Baby, gon' give me your
ఇక మన లాస్ట్ టాపిక్ పాలిటిక్స్ లోకి వెళ్తే Thank you very much, Chief Minister of Andhra Pradesh, Mr. Jagan Reddy, for joining me on Frankly Speaking. I just want to begin on a light note. Do you frankly speak only once in 5 years? కేజీఎఫ్ సినిమాలో షిప్ అనుకున్నాను కదరా, మన వైజాగ్ పోర్టుకి వచ్చిన షిప్ అని జగన్ ఫ్యాన్ పెడితే ఎంత అదృష్టం ఉండాలరా నాయన, పోర్టుకి షిప్ రావాలంటే థ్యాంక్ యూ జగన్ అని పీకే ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. చెన్నై అనేది వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై? బికాస్ ఆఫ్ ద పోర్ట్. బాంబే అనేది వై డిడ్ ఇట్ బికమ్ బాంబే? బికాస్ ఆఫ్ ద పోర్ట్. ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతా ఉన్నాం. శ్రీకాకుళం వన్ డే విల్ బికమ్ అ బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్. జగన్ కట్టిన పోర్టు. మనం కోల్పోయిన అందాల కాశ్మీరంలో ఇది కొంత భాగం. దీనికి ఎవరు మూల కారణం అని ఎస్కే అని అడిగితే దానికి కారణం కళ్యాణ్ బాబే. ఎందుకంటే ఇండిపెండెన్స్ టైంలో పుట్టాల్సిన ఫ్రీడమ్ ఫైటర్ కళ్యాణ్ బాబు లేట్ గా పుట్టడం వల్ల కాశ్మీర్ ని పాకిస్తాన్ వాళ్ళు దోచుకెళ్లారని గనీబాయ్ అన్నాడు. గాలి, నీరు, నిప్పు, నేల అన్ని అందరికీ చెందినవే. నెక్స్ట్ మోదీ గారు 2024 లోక్సభ ఎలక్షన్స్ లో ఓటేస్తే May 13th ఎలక్షన్స్ అయితే వారం ముందే ఓటెలా వేసావరా అని గనీబాయ్ అడిగాడు. పీఎం కాబట్టి ముందే ఓటు వేసాడు బాయ్ అని ఒక రిప్లై ఇస్తే, అలా అయితే కళ్యాణ్ బాబు పీఎం కంటే ఎక్కువ రేంజ్ కాబట్టి మనోడు కూడా ముందే ఓటేసి ఉంటాడని అంటే, నిజమే బాయ్ అందుకే అనుకుంటా మోడీ కూడా మనోడి కోసం మీటింగ్ వచ్చాడు అన్నాడు. అప్పుడు ఎంబీ ఫ్యాన్ రమేష్ నాయక్ వచ్చి, నీది నువ్వే రిప్లై ఇచ్చుకుంటావేంట్రా ఎడ్డినాయాలని అంటే, నీకు గుళ్ళో దమ్ముంటే ఖమ్మం ఆటో స్టాండ్ కి వచ్చి 9392557659 కి ఫోన్ చేయి, నీ ఆత చూస్తాను గనీబాయ్ అన్నాడు. وخيو وانزورو تخريم عواز والور تزبو بيخلوهم دو واني وخلو ఇది అలా ఉండగా మీ కర్మకాలి కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే పార్లమెంట్ లో ఒక్కొక్కడికి వచ్చపోయిస్తాడు వెయిట్ చేయని అన్నదానికి ఎన్టీఆర్ ఫ్యాన్ లోహిత్ వచ్చి సైనిక్స్ తో మామూలుగా ఉండదు మరి అని అంటే, సైడ్ హీరో క్యారెక్టర్ ని మెయిన్ హీరో అనుకున్న గొప్ప ఫ్యాన్స్ కి ఫేక్ అకౌంట్ ఏదో ఒరిజినల్ ఏదో ఎలా తెలుస్తుందిలే అన్నాడు. అయితే ఇంకోటి వచ్చి, అసలు ఏంటి బ్రో నీ కాన్ఫిడెన్స్ అని జగన్ ని ట్యాగ్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్స్ అని పీకే ఫ్యాన్ అంటే, మీరు ఎలాగో ఓట్లు వేయరు కానీ కౌంటర్ వేసాడు. దీంతో పీకే ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఎరా దమ్ముందా అని మహేష్ బాబుని ట్యాగ్ చేస్తే, ఎరా పార్టీ ఉందా అని చిరంజీవిని ట్యాగ్ చేశాడు ఒకడు, ఎరా డ్రగ్స్ ఉన్నాయని మహేష్ బాబుని ట్యాగ్ చేస్తే, ఎరా ఉందా అని రామ్ చరణ్ ట్యాగ్ చేశాడు. ఇది అలా ఉండగా పీకేకి సపోర్ట్ గా ట్వీట్ వేస్తే మాత్రం నీకు ఇక ఫ్యానిజం బంద్ అని ఎంబీ ట్యాగ్ చేసి ఒక ఫ్యాన్ అంటే, ఈడు ఫ్యానిజం ఆపేస్తే నీకున్న సగం దరిద్రం వదిలేస్తుంది, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ అని ఇంకోటి అన్నాడు. అయితే తేజ సజ్జా స్టోరీ పెడితే, బాబు వేయకపోతే ఏంటి బాబుని కొట్టినోడు వేసాడు గాని అంటే, మా బాబుకు మగాళ్ళని వేయడం అలవాట్లేదని ఒక లేడీ ఎంబీ ఫ్యాన్ రిప్లై ఇచ్చింది. ఇది అలా ఉండగా బ్రేకింగ్ న్యూస్, చిరంజీవి బాబుకు కాల్ చేసి మా తమ్ముడికి సపోర్ట్ గా ఒక ట్వీట్ వేయని అడిగాడంట. దానికి బాబు నేను ఎందుకు ఆ పొలిటికల్ జోకర్ కోసం ట్వీట్స్ వేయాలని మొహం మీద చెప్పేశాడంట అని అంబీ ఫ్యాన్ అంటే, కృష్ణ కొడుకుని దెక్కాలరా మబ్బుల కొడకానంటే, చనిపోయిన వాళ్ళని తెచ్చి తిడుతున్నారు మేము కూడా చిరంజీవి ఫ్యామిలీని లాగుతామని అంటే, డ్రగ్స్ కేసు ఫోటో పెట్టి మేము కూడా లాగుతాం అన్నాడు. నువ్వు ఒక అబ్బకు పుట్టుంటే నిజమని ప్రూవ్ చేయని అడిగాడు. ఇది పక్కన పెడితే కడప మహేష్ ఎఫ్సీ వచ్చి ఎరా సీఎం అయ్యే దమ్ముందా అని పీకేని ట్యాగ్ చేస్తే, అప్పుడు కడప పవన్ కళ్యాణ్ ఎఫ్సీ వచ్చి ఎరా నీకు పాలిటిక్స్ వరకు ఎందుకు గానీ కడప ఫ్యాన్ షోస్ ఫుల్ చేసుకునే దమ్ముందా అని ఎంబీని ట్యాగ్ చేశాడు. ఎరా నీకు సీఎం వరకు ఎందుకు గానీ వార్డు మెంబర్ గా గెలిచే దమ్ముందా అని మళ్ళీ అడిగితే, నాకు పాలిటిక్స్ వద్దని ఎంబీ పెట్టిన ట్వీట్ తెచ్చి, ఎరా నీకేమో పాలిటిక్స్ వద్దంటున్నావు ఇక్కడ నీ చెంచాగాళ్ళు ఏంటని అడిగితే, ఎరా నువ్వు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావు నీకే తెలియదు ఇక్కడ నీ చెంచాగాళ్ళు ఏంటని కౌంటర్ వేసి ముయించాడు. ఇవన్నీ చూసిన జగన్ ఫ్యాన్స్, ఎంబీ సీడెడ్ లో పిల్ల మీరు చాలా ఏరియాస్ లో జగన్ ఫ్యాన్స్ మీకు బ్యానర్లు కట్టి లేపుతారు, ఎంబీ అయినా జగన్ అన్న తర్వాత ఎవడైనా అని క్లోజ్ చేశాడు. ఒక్క జగన్ ను కొట్టడానికి మళ్ళీ చెప్తున్నట్టు ఇట్స్ నాట్ ఈజీ టు డిఫీట్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, వాడికి పునరావాసం, నాకు వనవాసం. వాడికి హైదరాబాద్ లో డిస్కో, నాకు కోతల వలస డాన్స్. వాడికి బర్గర్లు పిజ్జాలు, నాకు వేర్లు దుంపలు.
నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు. ఆడ కొలవాటైపోయింది. అయినా ఎంబీ ఫ్యాన్స్ తగ్గలేదు. ఈ ఎమ్మెల్యే అవడం కోసం పడే కష్టం మూవీస్ లో పెట్టుంటే ఈ పాటికి ఒక 100 crore షేర్ మూవీ ఉండేదని అంటే 100 crore కొట్టడం ఎంతసేపు రా బాబు, మీ టీం పోస్టర్ వదిలినంతసేపు, పాలిటిక్స్ అలా కాదన్నాడు. అప్పుడు ఎమ్మెల్యే అవడం ఎంతసేపు రా బాబు, బాబు మోహనే 2 సార్లు అయి చూపించాడు. 100 crore షేర్ అలా కాదని కౌంటర్ రేస్ ముయించాడు. ఇవి ఇలా ఉండగా ఇన్నర్ సర్కిల్స్ లో ఎంబీ ఎన్టీఆర్ మార్ప్స్ వేసుకుంటుంటే ఒకడు వచ్చి జూగాడికే సెట్ అవుతాయి మార్ప్స్, ఎంబీకి సెట్ అవ్వవు, టైం వేస్ట్ చేసుకోకంటే ఎందుకు నువ్వు మబ్బుగాని చూసి కొట్టుకుంటావని అన్నాడు. జూగాడ్ కమిడియన్ రా, కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్ లో జూగాడ్ స్టిక్కర్స్ వాడతారని అంటే మబ్బుగాడు ఆడంగోడు మా కాలేజ్ లో వాడిని చూసి కొట్టుకుంటారని మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఓకే గైస్, అంతే మరి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో వెళ్తూ ఆ రెడ్ బటన్ నొక్కేసిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా, బాయ్. Last and final question to you. What is the message you want to say to Jagan Mohan Reddy, YS Sharmila and their camp? Only one statement I say. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా.